మనం చూసే వాటిలో కొన్ని మూవీస్ మాత్రం మన ప్రపంచం నుంచి వాటి ప్రపంచంలోకి తీసుకెళ్లే మూవీస్ ఉంటాయి. ఆ మూవీస్ మన బ్రెయిన్ని వాష్ చేయడంతో పాటు కొన్ని గంటల వరకు ఆరు కొన్ని రోజుల వరకు ఆ మూవీ గురించి ఆలోచించేలా చేస్తాయి. అలాంటి మూవీస్ని మనం మూవీస్ బియాండ్ ఇమాజినేషన్ అంటాం. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి మూవీస్ గురించే. టాప్ 10 మూవీస్ ఇన్ ద వరల్డ్ యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ యూ డై. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 10లో ఉన్న మూవీ ద ఇన్వెన్షన్ ఆఫ్ లయింగ్ 2009లో రిలీజ్ అయింది. మూవీ జోనర్ వచ్చేసేసి ఫ్యాంటసీ కామెడీ. ఈ మూవీలో ఎవ్వరికి కూడా అబద్ధం అంటే ఏంటో తెలీదు. ఏది చెప్పినా సరే నిజమని నమ్మేస్తారు, ఏ డౌట్ కూడా లేకుండా. ఈ మూవీ చూసిన తర్వాత ఆ హీరో ప్లేస్లో ఒక్కసారైనా మనం ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదైతే పక్కా రాసి పెట్టేసుకోండి. మూవీ ఉండేది 1 hour 40 minutes. జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. కాసేపు ఏదైనా కామెడీ మూవీని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ మూవీని పక్కా రికమెండ్ చేస్తాం. What you do? The world's gonna end unless we have sex right now. Do we have time to get to a motel or do we need to do it right now? నెంబర్ 9లో సైఫై యాక్షన్ థ్రిల్లర్ 2019లో రిలీజ్ అయింది. మూవీ పేరు బ్రైట్ బర్న్. ఈ మూవీ చూసిన తర్వాత మీకు సూపర్ హీరో మీద ఉన్న నమ్మకం, ప్రేమ కాస్త సూపర్ విలన్ మీదకి షిఫ్ట్ అయిపోతుంది. మూవీ అయితే సూపర్ ఉందే, కానీ చాలా డార్క్ అండ్ నెగిటివ్ వేలో చూపించారు. ఉండేది 90 minutes, బట్ ఫుల్ ఆన్ ఎంగేజింగ్ ఉంటుంది. సూపర్ హీరో మూవీస్ చూసి చూసి బోర్ కొట్టేసి ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే ఈ సూపర్ విలన్ మూవీని ట్రై చేయండి. మూవీ అయితే ఏ రేటెడ్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసేయచ్చు. నెంబర్ 8లో ఉన్న మూవీ పేరు ట్రైన్ టు బూసాన్ 2016లో రిలీజ్ అయింది. జాంబీ మూవీస్ అన్నిటికీ ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసిన మూవీ ఇదే. అండ్ ఆల్మోస్ట్ 10 years అయిన తర్వాత కూడా ఇప్పుడు ఈ మూవీ పెట్టుకొని చూసిన అదే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మూవీ ప్రైమ్ వీడియో అండ్ జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ప్రైమ్ వీడియోలో అయితే తెలుగులో కూడా చూడొచ్చు. బై ద ఎండ్ ఆఫ్ ది మూవీలో ఉన్న క్యారెక్టర్స్కి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఈ మూవీ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా నచ్చేసింది. జాంబీ థ్రిల్లర్ని తెలుగులో చూడాలనుకుంటే ఈ మూవీ మీకోసం. నెంబర్ 7లో ఉన్న మూవీ పేరు ఫాల్ 2022లో రిలీజ్ అయింది. దీంట్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఒక 2000 feet ఆల్మోస్ట్ 1 kilometer హైట్ ఉన్న పాత టీవీ టవర్ని ఎక్కేస్తారు. అండ్ ఎక్కిన తర్వాత టాప్లో చిక్కుకుపోతారు. వాళ్ళ దగ్గర ఉన్నదల్లా ఒక వాటర్ బాటిల్ అండ్ సిగ్నల్ లేని ఒక ఫోన్. ఇప్పుడు అక్కడి నుంచి ఎలా తప్పించుకుంటారు అన్నది ఈ మూవీ. ఎండింగ్ మాత్రం మిస్ అవ్వకండి, ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంటుంది. మూవీ వచ్చేసేసి ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్లో అండ్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. 1 hour 50 minutes ఉండేది, బట్ వర్త్ వాచింగ్. Trust me. What was that? Oh my God! నెంబర్ 5లో ఉన్న మూవీ పేరు కంటాజియన్ 2011లో రిలీజ్ అయింది. అవైలబుల్ ఇన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. మూవీలో ఒక భయంకరమైన వైరస్ దేశం మొత్తం వ్యాపిస్తుంది. సిటీస్ కావచ్చు, స్టేట్స్ కావచ్చు, ఎంటైర్ కంట్రీ మొత్తం షట్ డౌన్ అయ్యేలా చేస్తుంది. మూవీ చాలా గ్రౌండెడ్ అండ్ ఎలాంటి ఇల్లాజికల్ సీన్స్ ఆర్ స్టోరీ లేకుండా ఉంటుంది. సో మూవీ చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఇన్ షార్ట్, 2020లో జరిగిన COVID-19 కన్నా అడ్వాన్స్డ్ లెవెల్ వైరస్ వ్యాపిస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూడొచ్చు. 2020లో COVID-19 యొక్క రీక్యాప్ చూడాలి అనుకుంటే ఈ మూవీని అయితే పక్కా ట్రై చేయండి. Don't talk to anyone. Don't touch anyone. Stay away from other people. Good morning! Good morning. Oh, and in case I don't see you, good afternoon, good evening, and good night. నెంబర్ 4లో ఉన్న మూవీ కాన్సెప్ట్ని ప్రజెంట్ చేసిన విధానం భయ్య వేరే లెవెల్. అసలు 1998లో రిలీజ్ అయిన ద ట్రూ మ్యాన్ షో. ఈ మూవీ చూసిన తర్వాత రియాలిటీ షోస్ మీద ఉండే పర్సెప్షన్ మారిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, మీ లైఫ్ మొత్తం ఒక కంప్లీట్ ఎంటర్టైనింగ్ రియాలిటీ షో అయితే ఎలా అనిపిస్తుంది. ఈవెన్ ఫ్యామిలీలో ఉన్న అమ్మ, నాన్న అందరూ కూడా రియాలిటీ షోలో యాక్టర్స్ అని తెలిస్తే ఎలా ఉంటుంది. ఈ మూవీ చూడడానికి ఒక్కటి కాదు 3 main రీజన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ముందు అసలు బుర్ర పాడయ్యే ఈ మూవీ కాన్సెప్ట్. సెకండ్, నెక్స్ట్ లెవెల్ రియలిస్టిక్ స్క్రీన్ ప్లే. అండ్ థర్డ్, జిమ్మీ క్యారీ యాక్టింగ్ లెవెల్స్ అసలు వేరే లెవెల్ ఉంటుంది. Want to do it again? No! Find him. Truman, where are you going? You can do it. How do we stop him? Give me some lightning. Is that the best you can do? నెంబర్ 3లో ఉన్న మూవీ భయ్య ఇప్పటి వరకు సోలోగా 2 times, ఫ్యామిలీతో కలిసి ఒకసారి, కజిన్స్తో కలిసి 2 times చూసా. ఎన్నిసార్లు చూసినా సరే అదే లెవెల్ ఎక్స్పీరియన్స్ అండ్ అదే లెవెల్ గూస్ బంప్స్. మూవీ కొంచెం స్లో పేస్డ్ ఉంటుంది, కానీ నేను పర్సనల్గా ఈ మూవీని హారర్ మూవీస్లోనే ఒక క్లాసిక్ మాస్టర్ పీస్లా కన్సిడర్ చేస్తాను. మూవీ పేరు డాక్టర్ స్లీప్ 2019లో రిలీజ్ అయింది. ఈ మూవీ స్టీఫెన్ కింగ్ రాసిన ఒక నోవెల్ మీద బేస్డ్ అయి ఉంటుంది.
మూవీలోకి వచ్చేస్తే డైరెక్షన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. IMDbలో ఆన్ అండ్ యావరేజ్ 2.5 lakh మెంబర్స్ 7.3 రేటింగ్ ఇచ్చారు అవుట్ ఆఫ్ 10. మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. మూవీలో ఎలాంటి రొమాన్స్ కానీ అడల్ట్ సీన్స్ కానీ లేవు, కానీ కాస్త వైలెంట్ అండ్ బ్రూటల్ సీన్స్ అయితే ఉంటాయి. ఇలాంటి మాస్టర్ పీస్ హారర్ మూవీస్ చాలా అరుదుగా వస్తుంటాయి, సో డోంట్ మిస్ ఇట్. మూవీ ఉండేది 2 hours 30 minutes, బట్ వర్త్ వాచింగ్. నెంబర్ 2లో ఉన్న మూవీ పేరు బ్లడ్ రెడ్ స్కై. 2021లో రిలీజ్ అయింది. మూవీ అయితే ఉండేది 2 hours, బట్ షాక్ ట్విస్ట్ టర్న్తో ఫుల్ ఆన్ ఎంగేజింగ్ ఉంటుంది. మూవీ జోనర్ వచ్చేసేసి ఫ్యాంటసీ డ్రామా, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మూవీ స్టోరీ చెప్పి స్పాయిలర్స్ ఇచ్చి లీక్ చేయాలని లేదు, సో మూవీ స్టోరీ గురించి అయితే ఏం మాట్లాడను. కానీ ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే ఈ మూవీని ట్రై చేయండి అని చెప్తా. మూవీలో వైలెన్స్ అండ్ బ్రూటల్ సీన్స్ ఉంటాయి, సో మూవీ 18+. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది మూవీ, దానికైతే నేను గ్యారంటీ ఇస్తున్నా. Je verspreche es. నెంబర్ 1లో ఉన్న మూవీ భాయ్ సాబ్. మూవీ చూసిన తర్వాత వారం రోజుల పాటు దిమాక్లో తిరుగుతూనే ఉంది. మూవీలో హారర్, రొమాన్స్, నూడిటీ, బ్రూటల్ సీన్స్ అండ్ మోస్ట్ డిస్టర్బింగ్ విజువల్స్ ఉంటాయి. ఈ మూవీని చూడడానికి ఫిజికల్లీ 18+ అయితే సరిపోదు, మెంటల్లీ 18+ అయి ఉండాలి. మూవీలో డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అండ్ యాక్టింగ్ స్కిల్స్ కానీ టాప్ నాచ్. అసలు మూవీలో జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ సీన్స్ ఉంటాయి భయ్యా, అసలు హిప్నోటైజ్ చేసి పడేస్తాయి. ఈ మూవీ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకో సపరేట్ వీడియోనే చేయాల్సి ఉంటుంది, ఆ లెవెల్లో ఉంది మూవీ. ఈ మూవీ పేరు ది సబ్స్టెన్స్. 2024లో రిలీజ్ అయింది. స్టోరీ సింపుల్గా చెప్పేస్తా వినండి. మూవీలో ఒక 35 to 40 years ఉన్న ఒక ఓల్డ్ హీరోయిన్ ఉంటుంది. ఆమెకి మళ్ళీ యంగ్గా కనిపించడానికి ఒక మెడిసిన్ తీసుకుంటుంది. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది భయ్యా అస్సలు సినిమా బుర్ర పాడు. అసలు ఆ విజువల్స్ అయితే మోస్ట్ డిస్టర్బింగ్ ఉంటాయి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఫిజికల్లీ 18+ కాదు, మెంటల్లీ 18+ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మూవీ జోలికి వెళ్ళండి, లేకపోతే ఈ మూవీ దగ్గరకు కూడా వెళ్ళొద్దు. You can't escape from yourself. There's been a slight misuse of the substance. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు. ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ని ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. అలా వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.